యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం ఆత్మకూరు ఎం మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీత మహేందర్ రెడ్డి ప్రభుత్వం పైన నిప్పులు చెరడం జరిగింది. రాజీవ్ యువకాశం పథకం పేరుతో కాలయాపన చేస్తూ యువతను మోసం చేస్తున్నారంటూ కూడా ప్రభుత్వం పైన ఆమె ఫైర్ కావడం జరిగింది. దీంతోపాటు ఆలేరు నియోజకవర్గంలో కేసీఆర్ గారు మంజూరు చేసినటువంటి నిధులకు అభివృద్ధి పనులకు మాత్రమే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కొబ్బరికాయలు కొడుతూ కాలయాపన చేస్తున్నట్టు కూడా ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. చిత్తశుద్ధి ఉంటే ఆలేరుని అభివృద్ధి చేసేలాగా మరికొన్ని నిధులను, కొత్త అభివృద్ధి పథకాలను, అభివృద్ధి పనులను తీసుకురావాలంటూ కూడా ఆమె సందర్భంగా సవాలు విసిరారు. దీంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే ఆలేరు నియోజకవర్గంలో 50,000 ఎకరాలు సస్యామలంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవధార అంటూ కూడా ఆమె మరొకసారి కూడా పునరుద్ఘాటించారు. నల్గొండ జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. నల్గొండ జిల్లా దేవరకొండలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తూ తప్పించుకొని తిరుగుతున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు దేవరకొండ పోలీసులు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మేనేజర్ని చెప్పుకుంటూ అందరిని కూడా నమ్మించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ 10 మంది దగ్గర 17 లక్షల రూపాయలు వసూలు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. అతన్ని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు. సూర్యాపేట జిల్లా వార్తలు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా ఉజునా నియోజకవర్గం మేలచెరువులో కన్నుల పండుగగా ఏరువాక పౌర్ణమిని నిర్వహించుకున్నారు. రైతులందరూ కూడా సాంప్రదాయబద్ధంగా ప్రతిసారి కూడా ఏరువాకను ప్రారంభిస్తూ ఎడ్లను అందంగా ముస్తాబు చేసుకొని, ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేసుకొని ప్రభలు గడుతూ చాలా సంబరంగా ఆలయాల వద్ద పూజలు చేసి ఒక భారీ ర్యాలీ నిర్వహించి పొలం బాట పట్టారు. పొలంలో ఏరువాక పనులను ప్రారంభించడం జరిగింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా, వ్యవసాయాన్ని గౌరవించేలాగా, పాడిని గౌరవిస్తూ పాడిని పూజిస్తూ జరుపుతున్నటువంటి ఈ వేడుకల్లో ప్రతి ఒక్క రైతు కూడా పాల్గొన్నారు. మేలచెరువు మండల వ్యాప్తంగా ఏరువాక వేడుకలు కన్నుల పండుగ జరిగాయి.